వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ అలగానాథ స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వాహనశాల, అర్చక నివాసం, వంటశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. 30 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి. విద్యార్థినులకు సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, పోలీస్ వ్యవస్థపై అవగాహన. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. విద్యార్థినులకు డీఎస్పీ గీతా కుమారి సూచన. మే నెల నుంచి తల్లికి వందనం పథకం. టీడీపీ చేస్తున్న అభివృద్ధిని నాయకులు ప్రజలకు వివరించాలి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచన. చిల్లకూరు మండలం బూథానం టోల్ ప్లాజా జాతీయ రహదారి సమీపంలో అఘోరా హల్చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి నుంచి పిఠాపురంకు 2 లారీలలో ఎద్దులను తీసుకువెళ్తున్న రైతులను ఆపి భయభ్రాంతులకు గురి చేసిన అఘోరి రైతులమని ప్రాధేయపడ్డ వారిపై దుర్భాషలాడుతూ బీభత్సం సృష్టించిన అఘోరా పిఠాపురంకు వెళ్లేలోపు లారీలను తగలబెడతానంటూ హెచ్చరించిన అఘోరి సమాచారం అందుకున్న చిల్లకూరు పోలీసులు టోల్ ప్లాజా వద్దకు చేరుకొని వాహన అంతరాయం లేకుండా చేశారు. మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం? చట్టం అన్ని చేయదు కదా, చట్టం అన్ని చేయదు కదా. ఇప్పుడు అవును, ఇప్పుడు వీటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోకదండి. ఎవరు రమ్మంటారు? స్టేషన్ మీరెందుకు వచ్చారు? మేము లోకల్ ప్రతి దగ్గర ఆపుతున్నారు. మనకి సంబంధించిన వచ్చారు కనుక ఇబ్బంది కలగకూడదు. ఇబ్బంది కలగకూడదు అయితే పట్టుకుందాం. నాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది జరగకూడదు. రండి అది ఏ అవుతున్నా ఆడికి పేపర్ చూపించండి, కేసు పెట్టేసుకోండి, వెళ్ళిపోండి. పేపర్ లేదు బండి కదలదు. మరి బండి అక్కడ ఆపుకుందాం రా, స్టేషన్ దగ్గర ఆపుతున్నాం. పోతాయి బండ్లు స్టేషన్ దాకా, అవే పోతాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా? ఎవరికి లేని మీకెందుకు అంత టెన్షన్? మీ లిమిట్స్ ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు. లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ? అదే సేఫ్టీ కోసం మేము వచ్చాం. నా సేఫ్టీ గురించి వచ్చారు కదా. ఈ పేపర్లు ఏవైతే వాళ్ళ కోసం రాలేదు, మీ సేఫ్టీ కోసం, మీ కోసం వచ్చాం. థ్యాంక్ యూ వచ్చిన, థ్యాంక్ యూ. మమ్మల్ని సహకరించండి ప్లీజ్, మమ్మల్ని సహకరించాలి కదా మీరు. స్టేషన్కి వెళ్దాం లేదా బండ్లు అవే పోతాయి స్టేషన్కి. పేపర్ ఒక జోగిని మేము ఆపుతాం. నేనైతే చెప్పాను మాట్లాడుకోండి. ఎవరెవరున్నారు? స్టేషన్ దగ్గర నేను ఏం చేస్తున్నా తెలుసా? బండి టోల్ దాటగానే ఏమైతే మీరే ఉంచుకోండి. స్టేషన్ దగ్గర అదేంటి నీకు పేపర్ లేదని బాధపడతాను. నువ్వు పేపర్ తీసి నీ బండ్లు నీ టోల్ అంటే తీసుకెళ్ళు, మీరు తీసుకెళ్ళి వాడు తీసుకెళ్ళి. పేపర్ లేని చాలా ఎక్కువ ఏం చేయాలి? నీ బజరంగ్ దళ్ ఏం చేయాలి? ఇదే చెప్తుండా నీ బజరంగ్ దళ్? నీ ఎమ్మెల్యే ఇదే చెప్తుండా? నీ ఎంపీ ఇదే చెప్తుండా? నువ్వు చేసే తప్పుకు వాళ్ళ పేరు ఎందుకు చెప్తున్నావు? పేపర్ చూపించి నువ్వు తీసుకెళ్ళు, లేదంటే టోల్ దాటి చూపెట్టు. టోల్ దాటి చూపెట్టు అంటున్నా. ఇంకా స్టేషన్ దగ్గర ఛాలెంజ్ చేసినా కదా, ఓపెన్ ఛాలెంజ్. టోల్ దాటి చూపించు. మేడం పేపర్స్ ఉన్నాయా లేదా కావాలి? ఎక్స్ప్లెయిన్ వద్దు. అవునమ్మా, ఎక్స్ప్లెనేషన్ వినాలి కదమ్మా.
మాకు కాదు. నేను చెప్తానమ్మా, నేను గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ముఖ్యం ఏంటో, ఆవు ఏంటో, ఆవు నాడీ వ్యవస్థ ఏంటో ఎంత వ్యవసాయదారైనా పేపర్ ఈ రోజుల్లో ఉంటదా ఉండదా? ఎంత వ్యవసాయదారైనా మనము ఒక సంత నుండి కొనేటప్పుడే పేపర్ ఇస్తాడు. ఎవరు పట్టుకోవద్దు, ఇది మేము వ్యవసాయదారులు, నేను రైతుని, నేను ఆవుని తీసుకెళ్తున్నాను, దూడని తీసుకెళ్తున్నాను, ఒక పేపర్ ఇస్తాడు. వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, పేపర్ ఉందా లేదా అని అడిగాను. వాట్సాప్ లో పేపర్లు కావాలి పెట్టిస్తామా? వాట్సాప్ లో కాదు, ఇప్పుడు కావాలి నాకు ఇక్కడ. అలకానాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి సొంత నిధులతో వాహనశాల, అర్చక నివాసం, వంటశాల, నూతన భవనాలు నిర్మించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలకానాథ స్వామి దేవస్థానంలో పాలక మండలి మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి దాతృత్వంతో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాహనశాల, అర్చక నివాసం, వంటశాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. దేవస్థానానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి అర్చకులు, మాజీ చైర్మన్, పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, అలాగే ఎంతో మంది పేదవారిని చదివిస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని దేవాలయాలన్నింటినీ మరింత అభివృద్ధి పరుస్తామని, పట్టణ అభివృద్ధికి సహకరించే వారందరికీ మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈవో శశాంక్, బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, ముని గిరీష్, దశరథ రామరెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు అలకానాథ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ అన్న బొమ్మిరెడ్డి సురేంద్రన్న గారికి, పెద్దలు ప్రజా డాక్టర్ ఇప్పుడు కూడా గూడూరు బాగోగులు కూడినటువంటి మా జనార్దన్ రెడ్డి గారికి, అలాగే అన్న మా దశన్న గారికి, మా మునిగిరీష్ గారికి, మా పులిమిశ్రెడ్డి గారికి, మా చెంచురామయ్య గారికి, మా రవీంద్రకి, మా సుమన్కి, అలాగే మా శ్రీహరికి, ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈవో గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే సురేంద్ర అన్న ఇప్పుడు కాదు, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జన్మభూమి కార్యక్రమంలో 75, 85, 52 దానికి సంబంధించిన రోడ్లు వేసేటప్పుడు మొత్తం అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, బయట ఉన్న రోడ్లు కానివ్వండి, కొంత స్పాన్సర్ చేసింది మా సురేంద్ర అన్న. ఎందుకంటే ఇప్పుడు సురేంద్రతో సంబంధం కొత్త కాదు నాకు, అప్పటి నుంచి కూడా అన్న చాలా మంచి వ్యక్తి. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ నాకు తెలిసి గూడూరులో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఎవరు వచ్చినా అభివృద్ధి మాకు ముఖ్యం, పార్టీలతో మాకు సంబంధం లేనటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఇది. మనస్ఫూర్తిగా ఫ్యామిలీకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అప్పటి నుంచి కూడా అన్న పరిచయం. అట్లా గతంలో దుర్గాప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దేవస్థానానికి అన్న చైర్మన్గా ఉన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అందరికి కూడా. అట్లాగే ఇప్పుడే అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారి తల్లిదండ్రులు పెద్దలు శ్రీ వెంకట సుబ్బారెడ్డి గారు, ఇందిరమ్మ గారుల జ్ఞాపకార్థం ఇక్కడ ఈ యొక్క అలకానాథ స్వామి దేవస్థానంలో అర్చక నివాసం, పూజారులకి ఉండేదానికి ఇల్లు, అట్లాగే వాహనశాల, భగవంతుడి యొక్క వాహనానికి ఉండేదానికి ఒక వాహనశాల, అలాగే వంటశాల, ప్రసాదాలు చేసేది వంటశాల, మూడు కూడా దాదాపు 30 లక్షల పైసలకు సొంత నిధులు ఇచ్చించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ఆ యొక్క అలకానాథ స్వామి గారి యొక్క కృపంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఒక మంచి కుటుంబం ఏదైనా ఉందంటే నాకు తెలిసి మా సురేంద్ర అన్న. అంటే ఎంతోమంది పేద బిడ్డల్ని చదివించినటువంటి మంచి మనిషి కూడా మా సురేంద్ర అన్న. నేను మా మునిగేష్ ద్వారా ఎంతోమంది బిడ్డల్ని అన్న పేదవాళ్ళు అన్న ఎందుకంటే నేను శ్రమలో ఉంటున్నా, అంత నా ఎస్సీ ఎస్టీ ఏరియా అడిగితే పేదవాళ్ళన్నా సాయం చేయడం అంటే వాళ్ళని విచారించి ఖచ్చితంగా సాయం చేసినటువంటి మా సురేంద్ర అన్నకి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంతమంది గూడూరు పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధిలో మేము కూడా సురేంద్రన్నకి సహకరిస్తాం, మాట సలహా ప్రకారం వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా
జనార్దన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు చైర్మన్గా. నా హయాంలో జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు కూడా మొత్తం గుడికి సంబంధించినటువంటి కూడా భద్రంగా అన్ని బ్యాంకులు డిపాజిట్ చేసినటువంటి మంచి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఏం చెప్తున్నానంటే మేము తెలుగుదేశం పార్టీ అయినా మేమైతే ఇలాంటి ఫ్యామిలీస్కి ఖచ్చితంగా మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు గూడూరుని బాగుపరిచేవాడు కావాలి. లోకల్లో ఎవరు డబ్బు చాలామందికి ఉంది, గూడూరులో కోట్లు ఉన్నాయి, ఎవరు కూడా బయట పెట్టే పరిస్థితి కాదు. కానీ అన్నవాళ్ళు ఎంత డబ్బున్నా కానీ దేవుడికి సహాయం చేస్తే తప్ప గూడూరు టౌన్ అభివృద్ధి చెందితే తప్ప మనకు కూడా భగవంతుల ఆశీర్వాదాలు ఉండాలంటే అవన్నీ చేయాలంటే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అన్నలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే 9వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలను కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు కూడా అన్న గారి ఆధ్వర్యంలో గరుడ సేవ ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తే బాగుంటుందని చెప్పి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈవో గారు మొన్న ఇటీవల ఇక్కడెక్కడో ఈ స్థలాన్ని దేవాలయ స్థలాన్ని ఆక్యుపై చేశారని చెప్పి కూడా కంప్లైంట్ చేశారు. దయచేసి అది ఒకసారి చూసి ఏ న్యాయం అయితే కోర్టును తీసుకొచ్చారని చెప్తున్నారు, కోర్టును తెచ్చారని చెప్తున్నారు. దాని ప్రకారం కూడా చూసి వాళ్ళ పరిస్థితి పేదవాడు ఏందో వాళ్ళ పరిస్థితి ఒకసారి చూసి ఒక్కరిని ఎత్తేయడం కాదు కదా, ఎత్తేయమనడం అది పెద్ద పని కాదు. ఒకసారి చూసి ఆలోచించి వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడి సామరస్యంగా ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి ఈవో గారికి తెలియజేస్తాం. అప్పుడు తొందరపడద్దని చెప్పి మా ఈవో గారికి తెలియజేస్తున్నాం. అంటే నాతో డిస్కస్ చేయమని చెప్పి ఈవో గారికి చెప్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం అసెంబ్లీ జరుగుతున్నాం. మా మురుగేష్ ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలా అన్న వస్తున్నారు అని చెప్తే ఖచ్చితంగా వస్తున్నాను మురుగేష్, ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి ఖచ్చితంగా వస్తానని చెప్పి అటెండ్ అయ్యాను. ఎందుకంటే నాకు సంతోషం, నాకు కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు 30 లక్షలు పెట్టి ఇక్కడ అన్న సొంత డబ్బులు పెట్టి దేవాలయానికి మంచి చేశారు. అలాగే ఇప్పుడు కాదు, వాళ్ళ తాత తరం 3 తరాల నుంచి అన్నగారే ఈ దేవాలయంలో అభివృద్ధి జరిగిందంటే వాళ్ళ తాత తరం నుంచి అన్నగారే చేస్తున్నారని చెప్పి మా పూజారి గారు చెప్పారు. అలాగే అన్న చెప్పినట్టు ఇక్కడ ఏ అభివృద్ధి చేసినా అన్నగారు చేసింది తప్ప మిగతా వాళ్ళు చేసింది అయితే నాకు తెలిసి అయితే పెద్దగా లేదని చెప్పి చెప్తున్నాను. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ యొక్క అరగనాథ స్వామి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మా గూడూరు అభివృద్ధిలో మీ వంతు భాగస్వామ్యం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సురేంద్ర అన్న గారికి, డాక్టర్ మా జనార్దన్ రెడ్డి గారికి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది కట్టాలి అని చెప్పి ఈవో గారితో మాట్లాడినప్పుడు కట్టేసేయండి అని అన్నారు. నేను కాదు, ప్రాపర్గా పర్మిషన్ తీసుకొచ్చే కడతాను అని చెప్పాను. సో పర్మిషన్ పెట్టిన తర్వాత ప్రాపర్గా ఫాలో అప్ చేసి పర్మిషన్ తెప్పించారు ఈవో గారు. ఎవ్రీ స్టేజ్ బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. నన్ను ఈవో గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సారీ. దేవస్థానాల్లో శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం ఒకటి, అది మన జనార్దన్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత ఈ దేవాలయాన్ని బాగా పునరుద్ధరించడం జరిగింది. గోడల పైన ఉన్నంత మట్టి గిట్టి అంతా కూడా క్లీన్ చేయించి శాసనాలన్నీ కూడా బయట తీశారు. అదేవిధంగా ఈశాన్య ద్వారం, ముఖమండపం అన్నీ కూడా డెవలప్ చేశారు. ఈ విధంగా చేయడం అనేది ఎంతో అభినందించేది. పాత దేవస్థానాలని డెవలప్ చేయాలని నేను మన ఎమ్మెల్యే గారిని ముఖ్యంగా కోరుకుంటున్నాను. గూడూరులో ఉన్న మిగతా దేవస్థానాల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా కరెక్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పినట్లు డబ్బు ఉండడమే కాదు, దాన్ని సద్వినియోగం చేయడం, దేవకార్యాల్లో ఉపయోగించడం అనేది కూడా ఎంతో ముఖ్యం. సురేంద్ర ఆ విధంగా చేయడం ఎంతో సంతోషకరం. దేవుడి దీవెనలు వాళ్ళ కుటుంబానికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. ఈరోజు వాహనశాల, పాకశాల మరియు అర్చక నివాసం 3 కూడా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి సహకరించినందుకు ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది గత సంవత్సరం ఎండింగ్లో పర్మిషన్ రావడం జరిగింది. ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని కట్టాలా అని వెయిట్ చేయడం వల్ల ఒకరోజు డిలే అయింది. ఎండింగ్లో పర్మిషన్ వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే గారిని కలిసి ఈ రకంగా చేయాలనుకుంటున్నాను అని చెప్తే
ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే నా పూర్తి సహకారం మీకు ఉంటుంది, నువ్వు తప్పకుండా చెయ్యి సురేంద్ర అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. నన్ను ఎంకరేజ్ చేసి చేయమని చెప్పారు. నవంబర్లో స్టార్ట్ చేసాము. నవంబర్లో స్టార్ట్ చేసి 4 నెలల్లోనే పూర్తి చేయగలిగాము. దానికి ప్రత్యేకంగా నేను మునిగిరీష్కి రవికుమార్ ఆడున్నారు, రవికుమార్ గారికి వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నేను ఎక్కువ మెడ్రాస్లో టైం స్పెండ్ చేస్తున్నాను కూడా. ఇక్కడ దగ్గరుండి ఇది దగ్గరుండి చూసుకొని ఎట్టయినా సరే బ్రహ్మోత్సవాల లోపల స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో 4 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. అందుకని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 25 ఏళ్ళుగా దాదాపుగా నాకు ఈ గుడితో అసోసియేషన్ ఉంది. రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గుడిలో చేయగలిగాము దేవుడి దయ వల్ల. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండపం కానివ్వండి. గత తరంలోనే ఇక్కడ అన్ని వాహనాలు కూడా కొత్తవి చేయించడం జరిగింది. మీరు వెళ్ళేటప్పుడు అటు చూస్తే బాగుంటుంది. అన్ని వాహనాలు కొత్తవి చేయించడం జరిగింది. సో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసేదానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఈ సందర్భంగా సీతన్న పేరు కూడా ఒకసారి చెప్పుకోవాలి. సీతారామరెడ్డి గారు నేను ప్రమాణ స్వీకారం చేసే రోజు చెప్పారు ఆయన, కొత్త వాహనాలు ఇది ఈ 2 నా కోరిక, మీరు తప్పకుండా చేయాలన్నా అని చెప్పేసి ఆ 2 కూడా పూర్తి చేయగలిగాం. ఆయన లేకుండా పోయాడు. బట్ ఈ సందర్భంగా ఆయన కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. సో ఇంకొకసారి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫౌండేషన్ డే రోజు వచ్చారు, ఓపెనింగ్ డే రోజు వచ్చారు. మీరు 2 రోజులు పెట్టుకుంటామని చెప్పారు. ఆయన కూడా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పండి అని చెప్పి వచ్చినందుకు నేను గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ టైం నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది కట్టాలి అని చెప్పి ఈఓ గారితో మాట్లాడినప్పుడు కట్టేసేయండి అని అన్నారు. నేను కాదు, ప్రాపర్గా పర్మిషన్ తీసుకొచ్చే కడతాను అని చెప్పాను. సో పర్మిషన్ పెట్టిన తర్వాత ప్రాపర్గా ఫాలో అప్ చేసి పర్మిషన్ తెప్పించారు ఈఓ గారు. ఎవ్రీ స్టేజ్ బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. నన్ను ఈఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సారీ. మన దేవస్థానాల్లో శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం ఒకటి. అది మన జనార్దన్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత ఈ దేవాలయాన్ని బాగా పునరుద్ధరించడం జరిగింది. గోడలపైన ఉన్నంత మట్టి గిట్టి అంతా కూడా క్లీన్ చేయించి శాసనాలన్నీ కూడా బయట తీశారు. అదేవిధంగా ఈశాన్య ద్వారం, ముఖమండపం అన్నీ కూడా డెవలప్ చేశారు. ఈ విధంగా చేయడం అనేది ఎంతో అభినందించేది. పాత దేవస్థానాలని డెవలప్ చేయాలని నేను మన ఎమ్మెల్యే గారిని ముఖ్యంగా కోరుకుంటున్నాను. గూడూరులో ఉన్న మిగతా దేవస్థానాల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా కరెక్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పినట్లు డబ్బు ఉండడమే కాదు, దాన్ని సద్వినియోగం చేయడం, దేవకార్యాల్లో ఉపయోగించడం అనేది కూడా ఎంతో ముఖ్యం. సురేంద్ర ఆ విధంగా చేయడం ఎంతో సంతోషకరం. దేవుడి దీవెనలు వాళ్ళ కుటుంబానికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సురేంద్ర గారికి, డాక్టర్ గారికి, మిత్రులకి నమస్కారం. సురేంద్ర ఈ గుడి చైర్మన్గా ఉన్నప్పుడు తన పదవి కాలం అయిపోయినా కూడా ఈ గుడిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గుడిగా రెన్యువేట్ చేసి అన్ని వస్తువులు కలెక్ట్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఈ కార్యక్రమం చేశారు. తల్లిదండ్రుల పేరుతో 3 తోలాలు కట్టడం, ఈ గుడికి ఉపయోగపడేదిగా చేయడం వాళ్ళకి సురేంద్ర గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ బ్రదర్స్కి, వాళ్ళందరికీ నా తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. స్వామి దేవస్థానంలో ఈరోజు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారి దాతృత్వంతో వారి తల్లిదండ్రులు వెంకట సుబ్బారెడ్డి గారు, ఇందిరమ్మ గారుల జ్ఞాపకార్థం స్వామివారికి అర్చక నివాసము, పాకశాల, వాహనశాల ఈ 3టిని కూడా అత్యంత తక్కువ సమయంలో నిర్మించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రారంభించే ముందు, శంకుస్థాపన చేసే ముందు దీనికి కొంచెం ప్లాన్లో కానీ రకరకాల ఇబ్బందులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి నెల్లూరులో వారి నివాసంలో కలిసినప్పుడు వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరికీ కూడా ఫోన్ చేసి వెంటనే ఇమీడియట్గా దాన్ని ప్రారంభించండి, దానికి ఏం పనులు ఉన్నా కూడా నేను చెప్పానని చెప్పండి అని చెప్పి వెంటనే ఒక వారం రోజుల లోపలే దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి వారు రావడం జరిగింది. ఇప్పుడు కూడా అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ చేసి మీరు ఈరోజు వస్తున్నారని తెలిసింది సార్ అంటే అలాగే పెట్టేసుకుందామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు 9వ తారీఖు ప్రారంభమవుతున్నాయి, అందువల్ల 2వ తారీఖు వస్తానని చెప్పి ఈరోజు రావడం వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక సురేంద్ర అన్న మళ్ళీ రిపీట్ చేయను, ఈ గుళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణం కూడా
సురేందర్ రెడ్డి గారి దాతృత్వంతో జరిగింది. అలాగే డాక్టర్ గారు అందరూ ఈ గుడికి చాలా అనుబంధం ఉంది వాళ్ళకి, వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నాకు ఈ దేవుడు గుడికి రావడం తక్కువైనప్పటికీ కూడా ఇలాంటి నిర్మాణాల్లో నాకు పాలు పంచుకునే అప్పుడప్పుడు సురేంద్రన్ అవకాశం కల్పిస్తుంటాడు. ఈ విధంగా దీంట్లో పంచుకునేందుకు అవకాశం కల్పించిన సురేంద్రన్కి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇది చాలా పురాతనమైనటువంటి శ్రీ అలగనాథ దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ దేవాలయం అభివృద్ధిని కోరుకున్నారు. అందుకు అనుగుణంగా ఈ దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ ఒక వంటశాల, పూజారికి నివాస గృహము, ఒక పాఠశాలను నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా అన్ని దేవస్థానాలు గూడూరులో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. ముఖ్యంగా బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రస్తుతం దేవస్థానాలు అన్నీ కూడా పురాతన కాలం 400-500 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఉన్నప్పటికీ వాటికి ఆ రోజు కాలానుగుణంగా వాటిని నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఏ అవసరాలు ఉన్నాయో అవి దాతల ద్వారానే నిర్మాణానికి ముందుకు రావడం జరుగుతుంది. అయితే అలగనాథ స్వామి టెంపుల్కి సురేంద్రన్న చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి సురేంద్రన్నకి అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిర్మించినటువంటి పూజారుల యొక్క నివాస గృహం, అదేవిధంగా పాకశాల, అంటే స్వామివారికి నైవేద్యం పెట్టేదానికి ఎక్కడంటే అక్కడ చేసి పెట్టేదానికి ఆగమశాస్త్రం ఒప్పుకోదు కాబట్టి దేవాలయం పరిధి లోపలే ప్రసాదాలు తయారు చేయాలి కాబట్టి దానికి దేవస్థానం లోపలే నిర్మించినటువంటి పాకశాల, అదేవిధంగా ఎన్ని వాహనాలు చేసినా వాటిని భద్రపరిచేదానికి ప్లేస్ లేకపోతే అవి వానకి తడిచి ఎండకెండి అది కొద్ది సంవత్సరాల్లోనే శిథిలమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని కూడా జాగ్రత్త పరిచే దానికోసంగా వాహనశాల నిర్మించినందుకు మన అందరి తరపున కూడా సురేంద్రన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకున్న దానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళా వారోత్సవాల్లో భాగంగా డిఎస్పీ గీతా కుమారి గూడూరు పట్టణంలోని తమ కార్యాలయంలో విద్యార్థినీలకు సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. గూడూరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో విద్యార్థినీలకు సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చక్కగా చదువుకోవాలని, ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మా దృష్టికి తీసుకొస్తే సరైన పరిష్కారం చూపుతామని, తొందరపడి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థినీలు పాల్గొన్నారు. వాళ్ళకి చెప్పు. కరెక్టా? చేయాలగా ఇవన్నీ ఎప్పుడో కాదు, డేట్స్ కూడా చూడొచ్చు. మీకు అలా డౌట్ ఉన్నాయంటే డేట్స్ చూడండి. పేరెంట్స్ ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తారు మరే, మీకు అంత కష్టపడి పేరెంట్స్తో షేర్ చేసుకోండి, లేదంటే ఫ్రెండ్స్తో చెప్పండి. కొన్ని పేరెంట్స్కి చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు చదివిపోయింది. అట్లీస్ట్ మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడు రిజిస్టర్ అవుతామమ్మా? అంతేనా? అయిపోయిందా? చూస్తారా? ఉంటా ఉంది ఆ పాప ఇక్కడ కింద పడుకోండి. కొంచెం ప్లేస్లో పొయ్యి మీద వాటర్ పెట్టింది, బాయిల్ అవుతుంది. ఇంకా ఇద్దరు పిల్లలు క్యాజువల్గా ఆడుకుంటూ వచ్చేసి కానీ ఆ గిన్నె మీద పడతారు. ఇది వాటర్ బాయిల్ అవుతుంటే కదా అక్కడ పడతాయి. ఆ పడిపోయిన గిన్నె ఇక్కడ పక్కన బేబీ మీద పడతాయి. 40 to 50% బర్న్స్ ఇదంతా లోయర్ అబ్డమిన్ ఏరియా. ట్రీట్మెంట్ అంతా చాలా సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. చూసుకున్నారు. ఇదే
కాదు మీరు డౌటాలుగా అవుతుంది సడన్గా వెహికల్స్ వస్తుంది అట్లీస్ట్ మీరు 10 మెంబర్స్ ఆడుతుంటే 2-3 మెంబర్స్ బయట పక్కన అటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మిగతా వాళ్ళు ఆడుకుంటుంటారు, మళ్ళీ షిఫ్ట్ చేసుకోండి. అర్థమవుతుంది కదా చెప్పింది. ఇవన్నీ ఎందుకు తీసుకున్నాం? చేయమన చేయకూడదు అంతేనా? ఇతను చాలా పెద్ద ఆయన, 75 to 80 years ఉంటారు. ఎవ్వరు లేదు, చిన్నపిల్లలు వాళ్ళ కొడుకులు మన వాళ్ళు అందరూ వదిలేసి వెళ్ళారు. వదిలేసి వెళ్ళొచ్చా పెద్దవాళ్ళని? అప్పుడు ఎంత బాధపడతారు, లోన్లీనెస్ ఫీల్ అవుతారా లేదా? ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక 2 days రాకపోతే ఎలా ఫీల్ అవుతుంది? వెంటనే ఫోన్ చేస్తారా లేదా? మరి ఇంత పెద్ద ఆయన ఇంతగా వదిలేసి వెళ్ళిపోతే ఎంత డిప్రెషన్కి లోన్ అయింటారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? కనిపిస్తుంది ఇవన్నీ జస్ట్ కట్ చేయండి. మళ్ళీ పిల్లలకి అవగాహన. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ 8 సందర్భంగా ఈ 1 week ప్రోగ్రామ్ షెడ్యూల్ డిజైన్ చేయబడింది. ఎస్పీ సార్ ఆదేశం మేరకు మరియు ఇతర సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశం మేరకు ఫస్ట్ డే ఆఫ్ దిస్ వీక్ we have conducted open house and medical camp with the support of girl students who are studying at జెడ్పీ హై స్కూల్ గూడూరు. సో ఈ ఓపెన్ హౌస్లో భాగంగానే ఎస్డిపి ఆఫీస్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ కానీ డిఫరెంట్ ఫైల్స్ వాళ్ళకి చూపించడం జరిగింది. అండ్ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ చెప్పబడింది. క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ టీచర్స్, పేరెంట్స్ ఎలా ఉండాలి అండ్ వాళ్ళకి దగ్గరలో ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, ఎలా చదవాలి ఎలా రాయాలని కూడా చెప్పబడింది. థ్యాంక్ యూ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. థ్యాంక్ యూ. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి టీడీపీ నాయకులు ప్రజలకు వివరించాలని, మే నెల నుంచి తల్లికి వందనం పథకంలో అమల్లోకి వస్తుందని, ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారో ఒక్కొక్కరికి 15,000 రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలాల వారీగా పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలని, తల్లికి వందనం పథకం మే నెల నుంచి అమల్లోకి వస్తుందని, దీన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే మత్స్యకారులకు వేట విరామ సమయంలో 10,000 రూపాయలు ఇస్తున్నారని, దాన్ని మన ప్రభుత్వం 20,000 చేసిందని వెల్లడించారు. మసీదుల్లో ఉన్న ఇమాముల బకాయిలను ముఖ్యమంత్రి విడుదల చేశారని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, అన్ని మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యేగా మీ అందరి సహాయ సహకారాలతో గెలిచిన తర్వాత ఇది రెండవసారి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఒకసారి మీటింగ్ పెట్టాం, పార్టీ మీటింగ్. తర్వాత 7 నెలలు మనం మీటింగ్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి ఎవరు అడగలేదు. నేను విడిగా బిజీ ఉన్నాను, మీరన్నా సీనియర్ నాయకులు అందరూ నాకు చెప్పడం, మీరన్నా కూర్చొని మనం మీటింగ్ కూడా పెట్టుకోవాలని చెప్పే పరిస్థితి నాకు తెలియదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడి, ఏమా ఎందులో లేదు మీటింగ్ పెట్టి అసలు ఇదేం చెప్తున్నాం ప్రజలకు, మనం గెలిచాం కదా, మనం ఏ కార్యక్రమాలు చేసామని ముందు మన కుటుంబ సభ్యులకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మన కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత మన వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ ఉంది కదా. అది మీరు మర్చిపోయి మీరు మీటింగ్ పెట్టకుండా మిషన్ పెట్టాలనుకుంటే కుదిరే పరిస్థితి కాదని చెప్పిన పెద్దప నేను కూడా మా అందరినీ క్షమించుకుని అడుగుతున్నా. మీటింగ్ పెట్టలేకపోయినందుకు క్షమించండి. ఇది నా ఒక్కటి బాధ్యతే కాదు, ఈ తెలుగుదేశం పార్టీ, సునీల్ కుమార్ గారి తెలుగుదేశం, ఇది నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీ క్యాడర్ది, పార్టీ నాయకుడిది కాదు పార్టీ. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మండలంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మీటింగ్ పెట్టుకోవాలని. అది లేకుండా ఎవరిదోరు నన్ను కలిసేసి అక్కడ లోకల్గా గ్రూపులు సృష్టించుకుంటే పార్టీకి ప్రమాదం.
కింది కార్యకర్త కానివ్వండి నాయకుడు దాకా కలిసి పనిచేసాం కాబట్టి గెలిచాం. కింద క్యాడర్ పనిచేయకపోతే గెలిచే సమస్య లేదు. కాబట్టి పెద్దలు సలహా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులతో మాట్లాడి, ఎందువల్లంటే ఇది మార్చి ఏప్రిల్ మేలో మహానాడు, ఈ మధ్యలో మళ్ళీ కొత్తగా కమిటీలు వేయాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి, ఎవరెవరిని పార్టీ ప్రెసిడెంట్గా పెట్టాలా, పార్టీ కార్యదర్శిగా పెట్టాలా, ఇక మండల పార్టీ పెట్టాలో మీ అందరి నిర్ణయం జరుగుతుంది. అంతేగాని మా ఒక్క నిర్ణయం మాత్రం లేదు. ఏ మండలంలో అందరినీ పిలిచి అంత అభిప్రాయాలు తీసుకొని పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయిస్తా. అంతేగాని నేను సునీల్ కుమార్ ఇష్టం కాబట్టి సునీల్ కుమార్ తొమ్మిది మాత్రం పార్టీ ప్రెసిడెంట్గా పెట్టే పరిస్థితి అని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. నా తమ్ముళ్ళు రెండో మాట్లేదు. కాబట్టి మీరు కూడా పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యేవాళ్ళు, మీరు కూడా ఈ 5 సంవత్సరాల్లో పార్టీకి ఏ విధంగా నిలబడ్డారు, మీ సేవలు ఏ విధంగా కూడా ఆలోచించుకొని మేము పార్టీ ప్రెసిడెంట్ ఉంటామని కూడా చెప్పని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లేకుండా అందరూ వచ్చి మేము ఉంటాం కుదిరే. ఎందుకంటే పార్టీకి ఎవరు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారో, పార్టీకి ఏ విధంగా కోఆపరేట్ చేశారో, శాసనసభ్యుడిగా నేను కూడా మీతో కష్టపడాను కాబట్టి మీతో పాటు కార్యకర్తగా కష్టపడిన నాకు తెలుసు. ఎవరు ఏ మండలంలో పనిచేశారు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. కాబట్టి అది అన్ని కూడా ఆలోచించుకోమని చెప్పి కాబోయే నాయకులకు తెలియజేస్తున్నాను. అన్ని తీసుకుని వచ్చిస్తే అన్ని కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ రెడీగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కొంతమంది బిల్లు తేట్లే, ఏదో వాళ్ళే చూసుకుంటారులే, ఏఈలు అక్కడ ఇంజనీర్లు అని కాదు. ఆయన మీరు ఎవరైతే చేస్తున్నారో లీడర్స్ కార్యకర్తలు దయచేసి ఆఫీసులకు వెళ్ళి ఆ యొక్క సంబంధించిన వివరాలని కూడా తీసుకొచ్చి ఇస్తే అన్ని కూడా పార్టీ పంపిస్తాను, అన్ని కూడా మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు బిల్స్ వేయకుండా మాకు నీరు చెట్టు రాలేదని బయట మాట్లాడే దాని ఉపయోగం ఉండదని చెప్పి కూడా గౌరవ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి తెచ్చిమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజే నాయకులు చాలా మంది ఈ ఫిక్షన్లు పంపిణీ చేసి వచ్చారు. పంపిణీ చేసిన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేయని వాళ్ళు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరినీ కూడా చేస్తే మనకు కూడా ఒక భరోసా. అట్లాగే మనం పోయినప్పుడు మీరు ఏం చేశారా అని జనాలు అడుగుతారు. మీరు తల్లికి వందనం అన్నారు, ఇద్దరికి ఇచ్చారని చాలా అడిగారు. మేలో మనం తల్లికి వందనం ఇస్తున్నాము. గతంలో ఆయన 3 సంవత్సరాలకే ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 3 సంవత్సరాలకే, అది కూడా 13,000 చిల్లరే. మనం 15,000 ఇస్తున్నాం. ఆయన ఇచ్చింది కుటుంబానికి ఒక్కడికే. మనం ఇచ్చేది కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ధైర్యంగా మీరు చెప్పండి. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి చెప్పారు, అమ్మ మీ ఇంట్లో 2 బిడ్డలుంటే 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని. మీరు కూడా అనుకుంటారు మనసులో 7-8 నెలలు అయిపోయింది ఇంకా తెలియదు, మేమేం చెప్పుకోవాలా మహిళలుగా అనుకుంటారమ్మా. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చెప్పండి. మే నుంచి అందరూ కూడా గతంలోగా తల్లిదండ్రుల అకౌంట్లో కాకుండా అది మొత్తం ఆయా సంబంధించినటువంటి స్కూల్ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బంది ఉంది. ఎందుకంటే గతంలో తల్లిదండ్రుల అకౌంట్లో వేయడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఫీజులు కట్టకుండా చాలా మంది బిడ్డలు పరీక్షకి పోయేటువంటి అర్హత లేకుండా కూడా అన్యాయం అయిపోయారమ్మా. ఆ విధంగా లేకుండా మా ముఖ్యమంత్రి గారు మే నుంచి అందరూ కూడా ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తాం. ఖచ్చితంగా మీరందరూ మత్స్యకార గ్రామాలకు తెలియజేస్తాం. మీరు కూడా జనాలు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మనతో పాటు మనతో కలిసి పనిచేసినటువంటి జనసేన నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కూడా కలుపుకొని మనం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం మత్స్యకార గ్రామాలు చాలా ఉన్నాయి. గతంలో వేటకు పోయిన 6 నెలలకు 7 నెలలకు వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 10,000ని 20,000 పెంచిస్తున్నారు. అది కూడా మీరు మత్స్యకార గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మనం ఓట్లు వేసుకున్నాం. ఓట్లు వేసుకుని మీరు ఏం చేశారంటే మనం చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షల్ని తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఇమాము మౌజులకి గతం నుంచి 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు బకాయిలు గౌరవ వేతనాలని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా 6 నెలల జీతాలు 90,000 రూపాయలు ఇక్కడ మన గూడూరు కాన్స్టిట్యున్సీ చెల్లించాలని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి మీరు కూడా ముస్లిం సోదరులు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా పెద్దలు అన్నీ కూడా చెప్పారు బడ్జెట్లో ఏమేమి కూడా. నేను చెప్పేది ఏంటంటే మన 5 సంవత్సరాల్లో చాలా మంది పేరు కేసులు ఉన్నాయి. అది మీకు ఎవరికి అర్థం కావట్లే. మీకు ఆల్రెడీ ఎన్నిసార్లు మళ్ళీ వాట్సాప్లో మీకు మెసేజ్లు పెట్టినా ఎవరు కూడా ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఇబ్బంది అవుతుంది. నేను చెప్పేది ఒకటి, ఈ నెలాఖరు లోపల దయచేసి అందరూ నా కేసుల్లో నేనుండే ప్రతి కేసులో ప్రతి ఒక్క నాయకుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మీరు లేననుకున్నారేమో. కాబట్టి గూడూరు అయితే నేను తీసుకొస్తా. చిలకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో మనకు ఏ కేసులు ఉన్నాయో దయచేసి నాయకులు అవన్నీ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. డిసెంబర్ లోపల మళ్ళీ ప్రస్తుతం 4,15,00,000కి కిషోర్ నాయుడు గారు తెచ్చుకున్నారు. అన్ని కూడా నాకు తెలిసి కంప్లీట్ అయిపోయినాయి. అంటే చిట్టమూరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మాకు ఇంత కావాలా అది వచ్చి ఎక్కడ తీసుకోపోయినారు. కాబట్టి 12 లక్షలు అన్ని కోట్లు శాంక్షన్ అయినాయి. మిగతా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు, వదిలేశారు. ఎమ్మెల్యే ఇస్తే ఇస్తాడులే, లేదా పార్టీ ప్రెసిడెంట్ చెప్తాడులే, ఇస్తామని అన్నారు. కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. మీ ఊర్లో రోడ్డు కావాలంటే ఇంట్రెస్ట్గా వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని మాకు రోడ్డు కావాలన్నా వచ్చి అడిగి ఎక్కడ తీసుకోపోవాలి. మీరు తీసుకోపోతే కూడా ప్రమాదం. ఎందుకంటే గ్రామాల్లో ఓట్లు అడిగి ఓట్లు ఇచ్చింది మీరు. ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. ఎమ్మెల్యేలు ఎప్పుడు అడగోసారు, 2 నెలల కోసం పోతే మిమ్మల్ని అడుగుతారు. కానీ రోజు నుంచి మీరు జనాలు తిరిగేది మీరు, ఓట్లు వేసి కష్టపడింది మీరు. మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి దయచేసి ఇక పంచాయతీ చెప్పి నేను తెలియజేస్తున్నా. నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వర్కులు కావాలో ఏ వర్కులు ఎలక్షన్ మనం హామీలు ఇచ్చామో అన్ని కూడా చేయించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే చిట్టమూరు అయిపోయింది. వాకాడులో 42 వర్కులు, అది కూడా 3,15,00,000 కూడా శాంక్షన్ చేసాం. అక్కడ కూడా కొంతవరకు ఆగిపోతే మళ్ళీ ఈ సేకరణకి మదన్కి చెప్పి ప్రమిలమ్మ కూడా చెప్పి చేయించాం. ఎందుకంటే తీసుకున్నప్పుడు చేయాలా, చేయకుండా పోతే కుదిరే పరిస్థితి కాదు. అయితే చెప్తున్నా, మీరు చేయకపోతే వచ్చే దాంట్లో మీకు డబ్బులు ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని ఎంత బదిలాడినా అక్కడ శాంక్షన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే దాదాపు మనం గెలిచిన తర్వాత మొత్తం 14,80,00,000 రూపాయలు మనం ఇక్కడ ఈ 7-8 నెలల్లో మన కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చి పనులు చేశాం. గతంలో వాళ్ళు చేశాను అడుగుతున్నా, గతంలో వైఎస్ఆర్ చేశాను అడుగుతున్నా. అది కూడా నేను చెప్తున్నాం. మళ్ళీ అది మీరే చేశారు వర్కులు. ఏ లీడరు వాళ్ళే చేశారు. అదే కానీ ఇంకో ఆయన వచ్చి ఊళ్ళో చేయలే. ఆ గ్రామంలో చిన్నోడైనా పెద్దోడైనా పార్టీకి ఎవరు చేశాడో లీడరు వాళ్ళే ఆ పనులు ఇచ్చాం. అంతేగాని ఎక్కడ కూడా ఇంకో కథ లేదు. దీంట్లో పర్సంటేజ్ లేవు, ఇంకోటి లేవు. మీరు ఎవరు 5 నిమిషాలు ఇవ్వాలి అవసరం లేదు కూడా చెప్పా. అవసరం లేదు కూడా మళ్ళీ చెప్తున్నా. ఇస్తేకి మీకు ఆ వర్క్ మీకు రాదు. డబ్బులు మీరు ఇచ్చాడు నాకు తెలిస్తే మీకైతే నెక్స్ట్ ఇయర్ వర్కింగ్ నేను మీరు నాయకులు కావాలని కాబట్టి మీరు చేసుకోమని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు అంటే నిన్న 28వ తేదీ బడ్జెట్ ప్రవేశించడం జరిగింది. ఆ బడ్జెట్పై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేయడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఇక్కడ క్లస్టర్, యూనిట్, గ్రామ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా కుటుంబ సాధికార సారథులు అందరికీ సంబంధించి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు కూడా మేము ముందుంచుకున్నాం. మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో
సూపర్ 6 పథకాలు తీసుకురావడం జరిగింది. ఆ పథకాలని ఈ ఏడాదిలో తల్లికి వందనం కోసం 9,470 కోట్లు కేటాయించారు. 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, సుమారు 62.72 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ పథకం మే నెల నుండి ప్రారంభిస్తారు. గత ప్రభుత్వం 13,000 చొప్పున 44 లక్షల మంది విద్యార్థులకు 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు తీసుకుని వచ్చిన పథకం ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పడం ఇద్దరికని చెప్పి, ఒక విద్యార్థి కూడా 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇస్తూ 2,000 రూపాయలు వారి యొక్క అమ్మఒడి. ఈరోజు చిత్తూరులో కూడా మీటింగ్ పెట్టి ఈరోజు కూడా అందరితో మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా అందరికీ సమన్వయ కమిటీలు పెట్టుకొని సర్వసభ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో కొంచెం అవినాభావ సంబంధాలు ఉంటేనే కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు. మీరందరూ కూడా ప్రతి నెల ఖచ్చితంగా నిర్వహించాలి అని చెప్పనని చిత్తూరు ఎమ్మెల్యేకి అయితేనేమి ఎంపీకి అయితే కూడా వాళ్ళకందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అందరము కూడా దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ చెప్పినట్టు అన్ని కమిటీలు కానీ అన్నీ కూడా మనం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కష్టపడ్డ నాయకులందరూ కూడా వాళ్ళకి ఏదో అవకాశాలు కల్పించే దానికోసం చంద్రబాబు నాయుడు కష్టపడ్డ వాళ్ళందరినీ మీరు పేరు చూసి ఎమ్మెల్యే గారిని రాసి పంపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అందరూ పాత కార్యకర్తలు కష్టపడ్డవాళ్ళు మొదట్లో మనం ఇక్కడికి వస్తున్నవాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి తెలుసు. మొదటి నుంచి కూడా ఈ 5 ఏళ్ళు పార్టీ లేనప్పుడు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా గమనించి ఒకవేళ చిన్న పదవి అవ్వచ్చు, పెద్ద పదవి అవ్వచ్చు, అందరికీ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ పదవులంటూ రావు కాబట్టి ఏదైనా ఆర్థికంగా లేని కార్యకర్తలకు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన, అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనిచేసేదాన్ని పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా గూడూరు రూరల్లో 23 పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 30 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాంట్లో 45,682 మంది ఓటర్స్ ఉంటే 13,817 ఓట్లు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు టౌన్లో 33 వార్డులు ఉన్నాయి. దాంట్లో 86 బూతులు ఉన్నాయి. 52,229 మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 11,570 మంది ఓటర్స్ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. దీంట్లో 2 శాశ్వత సభ్యత్వాలు అంటే ₹1,00,000 పెట్టి ఇద్దరు తీసుకోవడం జరిగింది. దాంట్లో మన శాసనసభ్యులు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.